యాక్టర్, గొప్ప నటుడు, శృతివేలు గారి భార్య అండ్ శృతివేలు గారి అబ్బాయి. సో నమస్తే అమ్మ ఫస్ట్. అండ్ నమస్తే. ఏం చెప్తారు మీ వారి గురించి? గొప్ప నటుడిగా పేరు తెచ్చుకున్నారు, మంచి మంచి అవార్డ్స్ తీసుకున్నారు. శృతివేలు గారి గురించి చెప్పాలంటే చాలా మంచి గ్రేట్ ఆర్టిస్ట్. ఆయన ఇండస్ట్రీకి చెన్నై వెళ్తాను, అక్కడే ఉంటాను, సినిమాల్లో ట్రై చేస్తాను అన్నప్పుడు భయం వేసిందా? మీరు సంపాదిస్తే మేమే తింటాం, సంపాదించలేదు. ఆయనలో ఉన్న ఆర్ట్ని బయటికి తీసుకొచ్చింది జంజాల్ గారు. రోజు అన్నం తినేటప్పుడు ఆయన తలుచుకుంటున్నాను. ఇన్వెస్ట్మెంట్లు అంతా మీరు చూసుకునే వాళ్ళ, లేకపోతే అప్పుడు పేలు అని ఎందుకు వచ్చిందమ్మా? ఆయన అసలు పేరు లక్ష్మీ నరసింహారావు కదా. బట్ లైఫ్ లో ఎప్పుడన్నా బాధపడిన సందర్భాలు ఉన్నాయో వేలు గారు? ఫైనాన్షియల్ గా కొంత ఇబ్బందులు పడ్డారనే మాట వాస్తవం అమ్మా, నిజంగా? ఇప్పుడు యూట్యూబ్ లో మనకి ఒక కంటెంట్ అనేది జనాలు క్రియేట్ చేస్తున్నారు. ఆయన గురించి వచ్చిన ఆరోపణలు అంటే కాంట్రవర్సీలు, ఏ ట్రోల్స్ చేయటం, కొన్ని విషయాలలో మనం కూడా చూస్తూనే ఉంటాం కాబట్టి, ఒకటి ఇదొకటి అని, ఇంకొకటి శ్రీలక్ష్మి గారితో పెళ్లి అయిపోయింది. శ్రీలక్ష్మి గారితో పెళ్లి అయిందని అది వాస్తవం. వాళ్ళు నేను పిల్లలు చూసి కాళ్ళు చేతులు పట్టుకొని ఆయన్ని మీరు చేసుకోవద్దు అంటుంటే ఆయన ఆవిడ మెళ్ళ మంగళసూత్రం కట్టారని. ఒకసారిగా ఆయన చనిపోవడానికి గల కారణం అంటే ఏమని చెప్తారమ్మా? హార్ట్ అటాక్. పెద్ద లాసే అసలుకి. లాస్ మామూలు వస్తుంది. ఆయన ఇప్పుడు ఏ మాట అనేవాడు అంటే, పిచ్చి దేవుడి దగ్గర ఉంటుందిరా, ఎప్పుడు నొక్కేస్తాడో తెలియదు. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రజెంట్ నేను ఒక గొప్ప మహానుభావుడి ఇంట్లో ఉన్నాను అనమాట. ఎందుకంటే నటనలో ఎలాంటి పాత్రకైనా కానీ పరకాయ ప్రవేశం చేసి దానికి ప్రాణం పోయగల ద గ్రేట్ యాక్టర్, గొప్ప నటుడు, శృతివేలు గారి భార్య అండ్ శృతివేలు గారి అబ్బాయి. సో నమస్తే అమ్మ ఫస్ట్. అండ్ నమస్తే. సో మీరు ఏంటి సినిమా హీరో కన్నా చాలా అందంగా ఉన్నారు. ఆ కాంప్లిమెంట్ నాకు చాలా సార్లు వస్తుంది. ఓకే. అంటే మొన్న రీసెంట్ గానే ఒక సినిమా చేయడం అనేది జరిగింది. మా మావయ్య గారు, అంటే నాకు పిల్లనిచ్చిన మావయ్య గారు వాళ్ళ బ్రదర్, తమ్ముడు. ఓకే. ఆయన ఒక సినిమా తీయడం జరిగింది, హెబ్బా పటేల్ హీరోయిన్ గా. ఓకే. అండ్ సుమన్ రెడ్డి అనే కొత్త అతను ఇంట్రొడక్షన్. సో ఇప్పుడు మీరు ఇంట్రొడక్షన్ ఇచ్చేసారు ఇండస్ట్రీకి అయితే? ఇంట్రొడ్యూస్ అయిపోయారు. ఓకే, సూపర్. సో ఆయన ప్రోద్బలంతో ఆయన తప్పకుండా మీరు చెయ్యాలి అంటే, అప్పుడు అంటే నాన్నగారు ఉన్నప్పుడు స్టడీస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. స్టడీస్ని ఎప్పుడు డిస్టర్బ్ చేయకూడదు. అంటే ఇది చెప్తే కొంతమందికి నమ్మశక్యం కాకపోవచ్చు. అన్ని సంవత్సరాలు ఆయన ఇండస్ట్రీలో ఉన్నా మేము రెండు సార్లు షూటింగ్కి వెళ్ళాం. ఓకే. ఏ షూటింగ్కి వెళ్ళారు? ఒకసారి ఇష్టమైన హీరోలా? నా ఇష్టమైన హీరోనే బాలకృష్ణ గారు. ఓకే. సో ఒకటి వచ్చి ఆదిత్య 369 అండి. సో ఇట్స్ ఏ లెజెండరీ మూవీ, అది అందరికీ తెలుసు. అవును, అదే గ్లోబ్ వేశారు కదా. అది ఆ టైంలోనే వాళ్ళు ఆ కాన్సెప్ట్ కానీ ఇది కానీ, మేము ఆ గ్లోబ్ చూడాలి అని మేము వెళ్ళాం. యాక్చువల్గా అన్ఫార్చునేట్లీ ఏమైందంటే, ఆ గ్లోబ్ సెట్టింగ్ ఆ రోజే తీసేశారు. అప్పట్లో మాకు ఈ కమ్యూనికేషన్ అంటే ల్యాండ్ లైన్సే కదా. ఓకే. సో ఆ ఇన్ఫర్మేషన్ మాకు లేదు. పిల్లలు అందరం, అంటే మా కజిన్స్ వీళ్ళందరూ కూడా వెళ్తే ఒకటి నేనైతే బాలకృష్ణ గారిని చూడాలని, మిగతా వాళ్ళందరూ ఓకే గ్లోబ్ అనేది సెకండరీ, ఓకే సరే చూద్దాము అని. సరే అవకాశం దొరకల. ఏ సీక్వెన్స్ లో వెళ్ళామంటే, వాళ్ళు ఫ్యూచర్ లోకి వెళ్తారు కదండి. ఫ్యూచర్ లో వాళ్ళు ఒక ఈ సూట్ అంతా వేసుకొని ఉంటారు, ఆ సీక్వెన్స్ నడుస్తూ ఉంది. ఓకే. సో వెళ్ళాము. అంటే నేను హ్యాపీగా ఫీల్ అయ్యేలాగా ఒక ఫోటో అయితే, గ్రూప్ ఫోటో అయితే ఒకటి ఉంది బాలకృష్ణ గారితో. ఓకే. అది ఒక సీక్వెన్స్. ఇంకొకసారి వచ్చి భైరవ ద్వీపంలోనూ ఆయన గారి గురించి అని వెళ్ళాము. యాక్చువల్గా ఆయన అప్పుడే షూటింగ్ కంప్లీట్ చేసేసుకొని ఆయన వెళ్ళిపోయాడు అన్న సంగతి తర్వాత తెలిసింది. ఆయన మేము రీచ్ అయ్యేటప్పటికి సేమ్ కమ్యూనికేషన్ ప్రాబ్లం అన్నమాట. సో ఈ రెండు సందర్భాలే మేము షూటింగ్కి వెళ్ళడం అనేది జరిగింది. ఓకే. సో లేట్గా ఎంట్రీ ఇచ్చిన ఇండస్ట్రీకి లేటెస్ట్ గానే ఒక మంచి మూవీతో వస్తారనమాట అయితే. ఎందుకంటే గొప్ప యాక్టర్స్ పిల్లలందరూ కూడా చాలా లేట్ గానే ఎంట్రీ ఇచ్చారు.
రావు రమేష్ గారు కానీ, అవును. రఘుబాబు అన్న కానీ, వీళ్ళందరూ చాలా లేట్ గానే వచ్చారు కానీ ఇండస్ట్రీకి. ఈ రోజు ఇండస్ట్రీలో నిజంగా చెప్పాలంటే రూల్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. వాళ్ళు లేని సినిమా లేదు. సో అలా మీరు కూడా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే ఒక చిన్న విషయం, చిన్నప్పుడు దేవాలయంలో బాలరాముడి వేషం వేశారు. టీ కృష్ణ గారు వేయించారు. ఓకే. బాలరాముడిగా వేయించాలని ఈయనకి తెలియదు. ఈయన పక్క ఫ్లోర్లో ఈయనకి షూటింగ్ జరుగుతుంది వీణా స్టూడియోలో. ఈ స్టూడియోలో రాత్రి వచ్చి 10:30కి బాబుని తీసుకురమ్మంటున్నారు టీ కృష్ణ గారు. అంటే ఇప్పుడు 1.5 year కూడా లేదు వీడికి. తీసుకెళ్ళి నా దగ్గర ఇంకా ఫీడింగ్ అనమాట. ఓకే. ఆ పట్ట నన్ను వీడిని మా పిల్లల్ని ఇంకా 2 పిల్లలు ఉన్నారుగా, మొత్తం వెళ్ళాం కారులో. ఈయనకి తెలియదు. ఎవరో వెళ్ళి మీ అబ్బాయిని తీసుకొచ్చారు, షూటింగ్ జరుగుతుంది అక్కడ. ఈయన షూటింగ్లోంచి మధ్యలో రాలేరు కదా, తర్వాత వచ్చారు. వస్తే చేస్తున్నది ఎవరు? టీ కృష్ణ గారు. టీ కృష్ణ గారు అంటే ఆయనకి ప్రాణమే. బట్ వచ్చి వీడు బాలరాముడు అనమాట. అద్దంలో చందమామ చూపించి అన్నం పెట్టేది అది. ఓకే. నిజంగా బాలరాముడు లాగే ఉన్నాడు మీ అబ్బాయి. అప్పుడు చిన్నప్పుడు ఎక్కువ టైమ్స్ దిష్టి తీసేసే వల్ల వచ్చాక ఇప్పుడు కూడా తీసేస్తున్నారా? రాత్రి పూట లేట్ అయింది, ఇంటికి వచ్చేటికి 3 అయిపోయింది షూటింగ్ అయిపోయి. ఈ మధ్యలో వెళ్ళి ఒకవేళ తీసుకెళ్ళి పాలు ఇవ్వటం నేను మళ్ళీ తీసుకొచ్చి అక్కడి నుంచి పెడితే వీడు మరణమ్మాయి మనం వెళ్ళారు కదా మీరు శ్రీను వైపు, అది బాగా కొంచెం ఇది ఆ పిల్లలు దాన్ని దూరంగా నుంచోబెట్టి ఒక బిస్కెట్ చేతిలో ఇచ్చి అలా చేయించారు అన్నమాట. చేశాను. కుక్క పిల్లని తెప్పించారు రాత్రిపూట ఎక్కడి నుంచో, చిన్న కుక్క పిల్లని. అది చూస్తూ వీడు ముందరికి వెళ్తాడు అన్నమాట కుక్క కోసం. బిస్కెట్ తీసుకుని అప్పుడు షార్ట్ తీశారు. ఓకే, సూపర్. ఏం చెప్తారు మీ వారి గురించి? ఎందుకంటే గొప్ప సినిమాలు తీశారు, గొప్ప నటుడిగా పేరు తెచ్చుకున్నారు, మంచి అవార్డ్స్ తీసుకున్నారు, కొన్ని నందులు కైవసం చేసుకున్నారు. అంటే ఈ యాక్టర్ లేకపోతే ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ కి న్యాయం చేయగలం ఒక ఆర్టిస్ట్ ని మనం రిప్లేస్ చేయలేము అంత స్థాయికి వెళ్ళిపోయారు కదా. సుతివేలు గారి గురించి ఏం చెప్తారు? సుతివేలు గారి గురించి చెప్పాలంటే చాలా మంచి గ్రేట్ ఆర్టిస్ట్, మంచి మనిషి అండి. ఫస్ట్ ఆర్టిస్ట్ కన్నా కూడా మంచి మనిషి, మంచి మనసు అయింది. ఎవరైనా కష్టాల్లో ఉండి వచ్చి అడిగితే ముందర ఇచ్చేయటం, వాళ్ళు ఎందుకు అడుగుతున్నారా ఏంటి అని లేకుండా మనకి ఇచ్చిందంతా మనకే కోసమే కాదు, నలుగురికి పెడతాని కోసమే దేవుడు ఇచ్చేది మనకని. అది ఆ పాలసీలో ఉండేవారు ఆయన. నేను అంతే కదా, ఆయన సంపాదించుకుంటున్నారు, ఆయన దాని ధర్మాలు చేసుకుంటారు. ఆయన ఇండస్ట్రీకి చెన్నై వెళ్తాను, అక్కడే ఉంటాను, సినిమాల్లో ట్రై చేస్తాను అన్నప్పుడు భయం వేసిందా? లేదండి, నేను చెప్పా మీరు సంపాదిస్తే మేమే తింటాం, సంపాదించలేదు అనుకో మేమే కష్టం. ఏదో మళ్ళీ చదువుకున్నారు కదా, ఏదో ఒక జాబ్ రాకపోతుంది. నేవీలో మంచి జాబు, నావల్ డాకేడ్లో వైజాగ్లో చేసేవారు పెళ్ళప్పుడు. అట్లా ఫస్ట్ జంజాల్ గారికి మేము ఇండస్ట్రీకి రావటానికి ఏంటంటే ఫస్ట్ జంజాల్ గారండి, ఆయనకి మేము రుణపడి ఉంటాం మా ఫ్యామిలీ మొత్తం. ఒక ఆర్టిస్ట్ని ఇంట్రడ్యూస్ చేసింది, ఆయనలో ఉన్న ఆర్ట్ని బయటికి తీసుకొచ్చింది జంజాల్ గారు. మేము ఎప్పటికీ ఆయన తలుచుకోకుండా ఉన్నాం. రోజు అన్నం తినేటప్పుడు ఆయన తలుచుకుంటాను నేను. గ్రేట్. అది సో బట్ ఆయన అంత కామెడీ టైమింగ్ ఉందమ్మా రియల్ లైఫ్ లో కూడా? ఇంట్లో కూడా అంతే కామెడీ అండి. అంతే కామెడీయా? అంతే కామెడీ. అసలు మనకు ఓపిక ఉండాలి. ఒక్కసారి నవలేకపోతున్నాను కొంచెంసేపు, అంత కామెడీ అనమాట. అంత సీరియస్ గా ఉన్నా సరే వెంటనే కామెడీకి డైవర్ట్ చేసేస్తారు. ఓకే. సీరియస్నెస్ అంటే ఇప్పుడు తప్పు చేస్తే ఒప్పుకోరు, అది ఆయన సహజం. ఏంటంటే ఇప్పుడు తప్పు అని ఆయన కఠినంగా చెప్పేస్తారు, నువ్వు చేస్తున్నది తప్పు, మార్చుకో, పద్ధతి మార్చుకో, ఇంతే. అదే అలాగని ఎప్పుడు సీరియస్ గా ఉంటారు అన్నది. అదే చెప్తాను, మీ నవ్వడం మీ ఓపిక. ఏ చిన్న పాయింట్ నైనా ఆయన ఇట్టే కామెడీగా మార్చేయగలరు, కామెడీగా డైవర్ట్ చేసేస్తారు. సీరియస్ ఉన్న మ్యాటర్ కూడా వెంటనే కామెడీగా అయిపోతుంది. ఓకే. బట్ చెన్నై వచ్చిన కొత్తల్లో ఎవరికైనా కానీ తెలిసిన కష్టాలే, అందరికి తెలిసిన కష్టాలే. ఒక్కొక్కళ్ళేమో చెప్పుకోవడానికి ఇష్టపడరు, ఒక్కొక్కళ్ళేమో ఇది మేము పడ్డ కష్టం అని చెప్పుకుంటారు, గర్వంగా చెప్పుకుంటారు. చిన్న గదుల్లో ఉండి తినక, అద్దెలు కట్టుకోలేక, సినిమా ఆఫర్లు రాక, ఆఫీసుల చుట్టూ తిరుగుతూ వాళ్ళని వీళ్ళని బతిలాడుకుంటా, ఆ ఫ్రెండ్ని ఈ ఫ్రెండ్ని ఆ ఫ్రెండ్ని, ఎలా ఉండేది ఆ లైఫ్? ఎలా మీరు చూసుంటారు కదా. ఇండస్ట్రీకి వచ్చేప్పటికి బాబు చెన్నైకి వచ్చేప్పటికి 1.5 year కూడా లేదు, 1 year దాటింది. అప్పుడు కింద ఇల్లు ఉంటే పిల్లలు చిన్నపిల్లలు కదా, పైన పడతాలు, లిఫ్ట్లు అవి ఉండక ఇవన్నీ కష్టం వద్దు, కింద ఇల్లు దొరికితేనే, గ్రౌండ్ ఫ్లోర్ దొరికితేనే తీసుకొస్తాను నేను అని నన్ను అప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ దొరికాక కోడంబాకంలో గ్రౌండ్ ఫ్లోర్ ఇల్లే, సింగిల్ బెడ్రూమ్ అండి, ఒక హాలు,
కిచెన్ పెద్దది, హాలు పెద్దది, బెడ్రూమ్ కూడా పెద్దది, Hmm. సింగిల్ దాంట్లో ఉండేవాడు. అంటే అంతా తమిళం ఇది కదా, పిల్లలు పుట్టక ముందు ఎలా ఉండేది కష్టాలు అసలు ఇంకా? కష్టాలంటే ఆయన జాబ్ ఉంది కదా, ఆ, మనకి తినడానికి కట్టుకోవడానికి ఉంటే చాలు కదా, అంత మించి ఏం అక్కర్లేదు కదా ఆ, లైఫ్ కి. ఆ. ఇద్దరు హ్యాపీగా ఉండేవాళ్ళం. ఓకే. సో అటు షూటింగ్ చేసుకుంటూ ఇటు జాబ్ కూడా చేసుకుంటాం. జాబ్ లేదు అంటే ఫస్ట్ ముద్మందారం చేశారు, అవును. తర్వాత అయిపోయి కొంచెం గ్యాప్ వచ్చాక 4 స్తంభాలు అంటే జంజాల్ గారు చెన్నైలోనే అదే వైజాగ్ లోనే చేశారు. ఇప్పుడు ఆఫీస్ లీవ్ పెట్టి శనాధార లీవ్లు ఉంటాయి కదా, ఓకే. అట్లా చేశారు. Hmm. తర్వాత కొంచెం గ్యాప్ వచ్చింది. తర్వాత మరో సడన్ గా అప్పుడు ఫోన్లు లేవు కదా, త్రిశూలంకి రమ్మని టెలిగ్రామ్ వచ్చింది నేను మా ఇంటికి. ఆయన డ్యూటీ నుంచి వచ్చాక టెలిగ్రామ్ వచ్చింది, చూడండి త్రిశూలంకి రమ్మని ఫోన్ చేశారు, రాఘవేంద్రరావు గారు కదా త్రిశూలం డైరెక్షన్, రమ్మన్నారు, ఫోన్ చేశారు, టెలిగ్రామ్ వచ్చింది, వెళ్తున్నాను నేను అన్నారు. అప్పుడు నేను ఈ విడిపుట్టలే ఇంకా బాబు. Hmm. ఇప్పుడు 2 అమ్మాయి నేను, మీరు ఇక్కడ ఉండడం కష్టం కదా, విజయవాడకి వెళ్ళిపోమని. ఈ ఫోన్ కనెక్షన్స్ కూడా లేవు కదా, బట్ నాన్నకు ఉత్తరాన్ని రాస్తే నాన్న వచ్చి మమ్మల్ని తీసుకొని వెళ్ళిపోయారు. వెళ్ళటం వైజాగ్ వెళ్ళలేదు. ఈయన త్రిశూలంకి ఇటు వచ్చేసారు చెన్నైకి. Hmm. వెళ్ళటం ఇంకా వైజాగ్ పక్కకే పోలేదు. ఎందుకు? అంతా బిజీ అయిపోయారు ఫుల్ గా. ఓకే. త్రిశూలం తర్వాత ఇంకా కంటిన్యూగా 4 స్తంభాలాటే పెద్ద ఫేమస్ అయిపోయింది, Hmm. సుత్తి డైలాగులు సుత్తి అని. తర్వాత ఇంకా త్రిశూలంకి వచ్చాక ఇంకా వెనక్కి తిరిగి వైజాగ్ వెళ్ళలేదు. ఓకే. ఏ సినిమాతో వచ్చింది మీకు నమ్మకం? ఓకే, మా ఆయన ఇండస్ట్రీలో గటాన్ అవుతారు, ఇబ్బంది త్రిశూలం ఉండదు. అయ్యాక వరుసగా సినిమాలు ఉన్నాయి. తర్వాత ఈ శ్రీవారి ప్రేమలేఖలు, వరుసగా జంజాల్ గారి సినిమాలు, టి కృష్ణ గారిది ప్రతిఘటన వచ్చింది. అవును. అప్పటి వరకు వైజాగ్లో జాబ్ అంటే నేవీ కదా, 1 year లీవ్ పెట్టారు. అంటే ఆఫీసర్లు ఒకరు బాగా ఫ్రెండ్స్గా ఉంటారు ఇంతోటి. ఆల్ ఇండియా లెవెల్కి నాటకం పోటీలకు వెళ్ళి అన్ని చోట్ల గిఫ్టులు తెచ్చేవారు, ఫస్ట్ ప్రైజులు. Hmm. అందుకని ఆ అభిమానంతో వాళ్ళు క్యారీ అని అన్నారు. సరే 1 year చేశారు. మరీ నేవీ కదా, ఒళ్ళు బాగుండలేదని సిక్ లీవ్ పెట్టడానికి లేదు, స్క్రీన్ మీద అన్ని సినిమాల్లో కనిపిస్తూ ఓకే. అన్ని సినిమాల్లో ఉన్నారు కదా, ఆ, సిక్ లీవ్ పెట్టడానికి లేదు. ఇంకా వాళ్ళు యాక్షన్ తీసుకోకముందే ఈయన రిజైన్ చేశారండి. ఓకే. చేసే ముందర అడిగారు, ఇట్లా రిజైన్ చేస్తున్నాను, ఇట్లా వరుసగా సినిమాలు ఉన్నాయి, రిజైన్ చేయమంటే చేస్తాను, లేదా దీంట్లో కంటిన్యూ అవుదామంటే Hmm. నేను సంపాదించినా మేమే తింటాం, సంపాదించపోయినా ఇది కాకపోయినా ఇంకేదైనా జాబ్ చేయగలను. ఇప్పుడు ఆ నమ్మకం మీకుంది మీ వారి మీద? మమ్మల్ని అయితే కష్టపెట్టరు, ఏదో విధంగా మమ్మల్ని పోషిస్తారు, పర్లేదు రిజైన్ చేసేయమన్నా. ఆ. రిజైన్ చేశారు. ఇంకా దేవుడి పుణ్యం అంటూ ఇయర్లీ 100 సినిమాలు ఉంటే 100 సినిమాల్లోనే ఉండేవారు. అప్పట్లో పేపర్లో సంచలన నటుడు అని వేసేవాళ్ళు. అవును. చాలా అన్ని సినిమాలు చేశారండి, Hmm. ఒక ఇదని కాకుండా అన్ని Okay. చేశారు. Hmm. నాన్నగారు చేసిన సినిమాల్లో మీకు నచ్చిన సినిమా ఫనీ గారా? అంటే ఒకటని చెప్పలేను. Hmm. ఒకటి డైలాగులతో చెప్పాలి ఇప్పుడైతే. ఆయన అంటే నచ్చినవి. ఇప్పుడు ఆయన ఏడ్పించాడు, నవ్విచ్చాడు, భయపెట్టాడు కూడా. అవును. భయపెట్టాడు, ఆలోచించేలా చేశాడు. ఇప్పుడు అలా అలా చెప్పుకుంటూ పోతే ప్రాణం ఎంత మధురం అనేది ఒక సినిమా. అది ఈ రోజుకి అంటే కావాలని దొరికితే వేసుకొని చూస్తాను నేను. Hmm. అందులో ఏంటంటే నరేష్ ఈయన సైంటిస్ట్ లాగా చేస్తాడు. హీరోయిన్ ఈయన దగ్గర పనిచేస్తుంది. ఆయన డైలాగులు ఎంత అంటే ఒక సైంటిస్ట్గా ఆయన ఆలోచనలు ఎలా ఉంటాయని చెప్పానని డైలాగుల్లో అసలు ఒకసారి ఆ అమ్మాయి వర్షంలో తడుస్తూ వస్తుంది, ల్యాబ్కి వస్తే రీటా ఆ చీరకి నిప్పంటించు తొందరగా ఆరిపోతుంది అంటాడు. ఎందుకు సార్ బయట ఎండలో ఆరేస్తాను అంటే, ఓ అలా కూడా ఆరుతుందా, ఓకే క్యారీ ఆన్ అంటాడు. ఓకే. అది సడన్గా టక్కును వింటే పగలబడి నవ్వుతారు. అలా అదొక్కటే కదా. ఇప్పుడు చంటబ్బాయిలో ఫేమస్ సీక్వెన్స్ ఏంటంటే ఫోటో మీకు డైలాగ్ బాగా గుర్తుంది మేడం. సార్ స్మైల్ ప్లీజ్ అంటే ఫస్ట్ నవ్వేస్తారు ఆయన కూడా, చిరంజీవి కూడా నవ్వేసి శవం ముందర ఇలా కాదు మౌనంగానే ఉంటాను తీయని. దాని తర్వాత అసలు ఫేమస్ అని అంటే సుహాస్ని వస్తుంది, వచ్చినప్పుడు వెళ్ళి కాఫీ పట్టురా అంటే డబ్బులు ఇవ్వండి అంటాడు. కింద షాప్ వాడికి చాలా బాకీ ఉన్నాం, కనబడితే కొడుతున్నాడు వాడు, డబ్బులు ఇవ్వందే వాడు ఏమి ఇవ్వడు అని. అయినా సిగరెట్లు ఎందుకు, ఆరోగ్యానికి మంచిది కాదు, ఏం అక్కర్లేదా అంటే మరి కాఫీ అంటాడు. ఆయన చిరంజీవి గారి ఎక్స్ప్రెషన్ అక్కడ స్పాంటేనియస్గా వద్దు 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 వెళ్ళిపోతాడు ఈయన.
అంటే ఈ కామెడీ సీక్వెన్స్ ఇలా గుర్తుండిపోతాయి మాకు. ఓకే, అవును అవును అవును. చాలా. అలాగే ఏడ్పించిన సందర్భం అని అంటే అమ్మాయి కాపు. అమ్మాయి కాపురంలో ఇంటర్వెల్లో వాళ్ళ కూతుర్ని అంటే యాసిడ్ తాగిచ్చేస్తారు. అవును. పాపం మెట్ల మీద నుంచి అలా పడిపోతున్నా కూడా మోసుకొస్తాడు ఆయన. కిడ్నీస్ ఇచ్చేస్తాడు, ఆయనకి కిడ్నీ ఒక అమ్ముతాడు. కిడ్నీ ఇచ్చేస్తాడు. అంటే ఇచ్చేసి డబ్బు తెస్తాడు. కట్నం ఇవ్వడానికి. కిడ్నీ అమ్మేసినా కూడా వాళ్ళు ఆ, ఇంకా ఇంకా లోపలే ఇంకా ఈ అనేటప్పటికి అమ్మాయిని పాపం ఈ అమ్మాయి యాసిడ్ చేత పోసేస్తారు. యాసిడ్ తాగిచ్చేస్తారు. ఆ సీక్వెన్స్ చాలా మంది అంటే నిజంగా ఇది జరిగిన విషయమే. మేము థియేటర్లో చూసాం, ప్రివ్యూ థియేటర్లో. ఇంటర్వెల్లో ఏడవని వాడు లేడండి నిజంగా. ఎంత బాగా ఏడిపించేస్తారు పెద్దవాడైనా, ఆయన. అవును. అవును. ఎంత పెద్దవాళ్ళైనా ఏడవని వాడు లేడు. అదొకటి Interval time లో. ఇష్కర్ చిప్లో కొంచెం ఇన్నోసెంట్ ఈయన. అయితే ఈయనకేం పెట్టరు అనమాట ఇంట్లో తినటానికి. పెట్టకపోతే ఇది హెల్త్ పాడైపోతుందని. బట్ ఎట్టాగైనా తినాలి, స్వీట్లు తినాలి, కారపూస తినాలి, అవి తినాలని. బట్ కూతురికి ఇంటి పక్కన పనులు చేస్తున్న వాళ్ళని, అంట్లు తోముకునే వాళ్ళు తీసుకొచ్చి ఓ పెళ్లి చూపులు కానీ ఆ పెళ్లి కొడుకుని అని ఒక ఓకే. అమ్మని తీసుకొని వస్తాడు. ఉమ్. వచ్చమ్మ పెళ్లి చూపులు నీకు అంటాడు. భానుప్రియ గారు అవును అది ఆ అవును. క్యారెక్టర్. బట్ ఇన్ని అంటే ఆయన డైలాగ్ డెలివరీ కావచ్చు, వాయిస్ మోడ్యులేషన్ అవును, కావచ్చు, ఇలా మారిపోద్ది. అవును. ఆయన 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 రియల్ లైఫ్ లో అలా ఉంటారా? సినిమా కోసం అంత కష్టపడి మార్చుకుంటారా? లేదండి, ఆయన నేచురల్ నేచర్ అలానే ఉంటుంది. క్యారెక్టర్ కి ఇన్వాల్వ్ అయిపోతారు. ఓకే. క్యారెక్టర్ Hmm. బట్ అది తీసుకొచ్చి పెళ్లి కొడుకుని చూపిస్తారు. బట్ అయిపోతుంది అంత. నేను ఇన్స్పెక్టర్ అని చెప్తాడు వాడు, అబ్బాయి ఇన్స్పెక్టర్ అని చెప్పిస్తాడు. వీళ్ళ పక్కనే ఇన్స్పెక్టర్ ఉంటాడు, 1 టౌన్ ఇన్స్పెక్టర్. ఆయన్ని పిలిపిస్తుంది రా భానుప్రియ. ఓకే. బట్ చూస్తే నువ్వు ఏ ఇన్స్పెక్టర్ అంటే, లేదు ఈయన మమ్మల్ని పెళ్లి చూపులు కానీ తీసుకురమ్మన్నారో తీసుకొచ్చాం. తర్వాత భానుప్రియ ఏడ్చి దొడ్లోకి వెళ్ళిపోతుంది. అడుగుతుంది, ఎందుకు నాన్న నువ్వు ఇట్లా చేసావు, నన్ను నాకేం తక్కువ, నువ్వు ఉద్యోగం చేస్తున్నావు కదా, ఎందుకు చేసావు అంటే, ఆ కళావర్ గారికి నీకు ఎట్టా పెళ్లి చేస్తానమ్మా, నాకు మీరేం పెడతలేదు కదా తినటానికి, అందుకని పెళ్లి చూపులు అంటే అన్నీ తెచ్చి పెడతారు కదా స్వీట్లు అని, వాళ్ళతో పాటు నాకు కూడా ఇస్తారు కదా, తినేసి నువ్వు నచ్చలేదు పోరా అని వాడిని చెప్దాం అనుకున్నానమ్మా, అంతేగాని నేను ఎందుకు ఇస్తాను బంగారు తల్లి అని అంటాడు. ఏడుస్తుంది. అప్పుడు అంటాడు, అమ్మ నేను చిన్నప్పుడు మా అమ్మ అన్నీ పెట్టేది నాకు, ఇప్పుడు నాకు ఒళ్ళు బాగుండట్లేదు, మీరు పెడతలేదు, కాసేపు నీ ఒళ్ళో పడుకోని మా అమ్మ గుర్తొస్తుంది అని ఒళ్ళో పడుకుంటాడు. ఎంత అద్భుతంగా గుర్తున్నాయి మీకు అన్ని సీన్లు. లేదు సార్, ఈ సీక్వెన్స్ లో ఆవిడ భానుప్రియ గారు ఏడ్చారు. నిజంగానే ఆవిడకే కళ్ళమని నీళ్ళు వచ్చాయి. కళ్ళమ్మ నీళ్ళు. ఇప్పుడు ఆమె సీన్ చెప్తే ఆమె ఏడ్ చేస్తున్నారు అసలుకి. ఆ సీన్ థియేటర్ అయిపోయాక ఈ సీన్ అన్నా, నాన్న నువ్వంటే మాకు ప్రేమ లేదా ఏంటి, నువ్వే కదా మాకు ఈ స్థితికి రావడానికి కారణం, నువ్వు లేని మేము ఎక్కడ ఉన్నాం నాన్న, నీకు పెడతాను మాకేంటి బాధ అని అండి. అమ్మ నీ అమ్మ గుర్తొస్తుంది, నీ ఒళ్ళో పడుకుంటానమ్మా, పడుకోనాన్న అని ఆవిడ చిచ్చు కొడుతూ. నిజంగానే ఆవిడకి ఆ సీన్లో ఆయనకి ఇద్దరికి కళ్ళం గ్లిజరిన్ అది లేకుండా సో ఇప్పుడు 200 పైగా సినిమాలు తీశారు కదా, 500-600 తీశారు. చేశారు. ఓకే. సో లైఫ్ లో ఆయన ఈ స్థాయికి రావడానికి కష్టం చాలానే ఉంటుంది. బట్ ఆ కష్టం వెనక మీరు ఆయనకి ఎటువంటి అంటే చిన్న చిన్న మనస్పర్ధలు ఎక్కువ వస్తాయి ఇండస్ట్రీలో. అవునండి. టైం ఇవ్వకో, పిల్లల్ని పట్టించుకోకో, లేకపోతే దాన ధర్మాలు చేసు, లేకపోతే వేరే వాళ్ళతో ఏదో తిరిగేస్తున్నారు ఎఫ్ఐఆర్స్ అని, ఇవన్నీ ఎలా మీరు అవన్నీ బ్యాలెన్స్ చేయగలిగారమ్మా? దాని ధర్మాలంటే ఇప్పుడు ఆయన సంపాదించుకుంటున్నారండి. నేను మా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి తెచ్చింది లేదు, వాళ్ళ అమ్మ వాళ్ళ నుంచి ఆయన తెచ్చుకుని ఆయన కష్టపడి సంపాదించుకుంటున్నారు. ఆయనకి దానం చేయటం ఇష్టం. ఎవరైనా కష్టాలు, ఆయన కష్టాలు పడి వచ్చారు, నేను కష్టాలు పడే వచ్చాను. ఏం లేదా ఆయనకు వచ్చే ముందుకి జాబ్ తప్పితే ఏం లేదా? జాబుని ఇల్లు ఉండేదండి బందర్లో. అంతే. మా మామయ్య గారు స్కూల్ మాస్టర్ చేసేవారు. ఈయన ఒక్కరే, వాళ్ళకి ఒక 2 ఆడపిల్లలు, వాళ్ళ మ్యారేజ్లు అయిపోయినాయి. ఈయన ఒక్కరే. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, లోయర్ క్లాస్ ఏం కాదు, మిడిల్ క్లాస్. మాది మిడిల్, మేము 8 మంది, మా చెల్లెళ్ళు అంతా కలిపి. మా నాన్న మిడిల్ క్లాసే. ఒకప్పుడు ఆస్తులు ఉండే పోయినాయి అనుకోండి, అది అంతా మిడిల్ క్లాస్. కాబట్టి మనకు మిడిల్ క్లాస్ వాళ్ళకి కష్టాలు అంటే తెలుస్తాయి. కాబట్టి ఎవరైనా వచ్చి అడిగితే వాళ్ళు ఎందుకు అడుగుతున్నారు, ఎందుకు ఏం అడిగారని కూడా ఏం అడగకుండా ఇచ్చేసేవారు. ముందు వాళ్ళు ఎవరైనా ఇప్పుడు వాళ్ళని వెళ్ళి అడగాలంటే రూపాయి మనసు చంపుకొని ఎంతో బాధపడుతూ, ఎవరు డైరెక్ట్ ఉంటాం కానీ అడగడానికి ఇష్టపడతా మరీ తప్పని పరిస్థితుల్లో అడుగుతారు. కానీ ఎవరైనా వాళ్ళకి అడగాలంటే వాళ్ళని షేమ్ గానే ఉంటుంది కదా, కష్టపడి ఇచ్చేస్తారు కదా, అట్లా ఇచ్చేసేవారు ఆయన. ఓకే.
సో మీతో టైం స్పెండ్ చేసి అంత ఉంటుందా నాన్నకి అసలుకి? వీళ్ళు వచ్చేటప్పటికి చూసారా అసలు? అంటే చిన్నప్పుడు అని కాదు, చిన్నప్పుడు చాలా తక్కువ, అంటే ఆయనకుండే బిజీకి. ఓకే. వీళ్ళు లేచేపటికి ఆయన వెళ్ళిపోయేవారు షూటింగ్ కి. సినిమాల్లో వీళ్ళు పడుకున్నప్పుడు ఆయన వచ్చేవారు షూటింగ్ ఓకే. ఇంకా వీళ్ళతో ఆయనకి టచ్ లేదు. పెద్దగా ఇంకా లేదు. మొత్తం తక్కువ. అంత అమ్మే. ఏ స్కూల్లో కూడా ఏం చదువుతున్నారు కూడా తెలుసదు కదా ఆయనకి. అవునా? ఓకే. ఎప్పుడు వస్తుంది ఇది ఏం చదువుకుంటున్నారో తెలియదు అనేది? అంటే వీళ్ళు మళ్ళీ నలుగురు వరుసగా అండి. వీడు పెద్దమ్మాయి ఫస్ట్ స్టాండర్డ్ అనుకో, సెకండ్ అమ్మాయి యూకేజీ, అట్లా లైన్ గా వరుసగా ఉండేవాళ్ళు. ఒకే స్కూల్, వేలంకిని స్కూల్ అని చెన్నైలో ఉండేవాళ్ళు. అవునవును. ఫీజులు కడతాం, మా నాన్న ఉండేవారు ఇంటో, మా నాన్నగారు ఉండేవారు ఇంటో. ఆయన ఫీజులు కడతాం, వీళ్ళని తీసుకురావటం తీసుకెళ్ళటం అంత కార్లో అంతా ఇదే. పిల్లలు ఏం క్లాస్ చదువుతున్నారు కూడా తెలియదు నాన్నకి. తర్వాత తర్వాత సంతకం కూడా నేనే ఐడియా ఉంటుంది. అంటే ప్రోగ్రెస్ కార్డ్ లో సైన్లు కానీ నాన్న అంటే మానిటర్ చేస్తూ ఉంటారు ఓ పక్కన. ఏంటంటే అలా జస్ట్ వదిలేరు, అమ్మమ్మ ఆవిడ చూసుకుంటుందని అలాగా మానిటర్ చేస్తూ ఉంటారు. ఇలా మేము ఇంజనీరింగ్ జాయిన్ అవ్వడానికి, నేను ఇంజనీరింగ్ జాయిన్ అప్పుడు వెళ్ళాడు కాలేజీకి. అప్పుడు వచ్చారు కాలేజీ ఇంజనీర్ లో ఉండగా ఇలా ఫీజు కట్టడానికి వెళ్ళారండి కాలేజీకి, ఎల్కేజీ నుంచి వెళ్ళాలా. ఓకే. సుతివేల్ గారు రియల్ లైఫ్ లో పెద్దగా మాట్లాడరు కదా? అమ్మ పెద్ద మాటగారు విన్నాను నేను. ఆ మాటలతోనే నెట్టుకొని వచ్చేసారు ఈ జీవితాన్ని అని చెప్తుంటారు. లేదు, యాక్చువల్ గా నాన్న అంటే మితభాషి, అంటే ఆయనకి సుత్తి అనేది అక్కడ నుంచి వచ్చిందేమో కానీ, ఇండస్ట్రీ ఆ సినిమా నుంచి వచ్చిందేమో కానీ, మాటలు కొద్దిగా ఆయన ఏంటంటే మితభాషి. బట్ మాట్లాడినా కూడా ఎలా అంటే ఎదుటివాడిని నొప్పించడు. ఓకే. అస్సలు ఎదుటివాడిని నొప్పించకుండా ఎంత సున్నితంగా చెప్పాలంటే అంత సున్నితంగా చెప్తారు. ఇప్పుడు తప్పు జరిగింది అని అంటే, మేము చెన్నైకి వెళ్ళినప్పుడు ప్రతిఘటన రిలీజ్ అయింది నగేష్ థియేటర్లో. 360 days 1 year ఆడింది. అప్పుడు ట్రాఫిక్ పోలీసు కదా, డైలీ ఒక 10 మంది ట్రాఫిక్ పోలీసులు వచ్చేవాళ్ళు ఇంటికి. మాకేమో భాష రాదు, తమిళం భాష రాదు. వాళ్ళు వస్తుంటే పోలీసులు అప్పుడే కారు కొనుక్కున్నాం. అమ్మో మన కారు ఏమన్నా డ్రైవర్ యాక్సిడెంట్ చేశాడు ఏంటో, వీళ్ళు మనం ఏం తమిళంలో వాళ్ళం ముక్కాడటానికి లేదు. భయపడి తలుపు తీసేవాళ్ళం కదా, తొంగి చూసేవాళ్ళం. ఏంటి ఎందుకు వచ్చారు? అమ్మా మేము ప్రతిఘటన చూసాం సినిమా, అది దాంట్లో ఆయన ఇది చేయటానికి అని వచ్చామమ్మా, మేము మీ మీద కేసులు పెడతానికి, మీ కారు ఏం అవ్వలేదు అని చెప్పేవాళ్ళు. చాలా డైలీ వచ్చేవాళ్ళు. అప్పుడు మేము ఆ రోడ్లో ఒక సినిమా యాక్టర్ ఉన్నాడని ఆ రోడ్లో తెలిసిందండి. ఓకే. సో బట్ మీరు అన్నారు మిడిల్ క్లాస్ నుంచి వెళ్ళి చెన్నైకి చాలా కష్టపడి ఆ స్థాయికి వచ్చారు అని. తర్వాత ఎప్పుడన్నా ఆయన బ్యాంక్ బ్యాలెన్స్ కానీ, ఆయన సంపాదించిన ఆస్తులు కానీ, ఆయన ఇల్లులు కానీ చూసినప్పుడు ఏమనిపించింది యాజ్ ఎ వైఫ్ గా? ఏమనిపించలేదండి. ఆయన సంపాదించారు, ఇచ్చేసారు, అయిపోయింది. అంతేనా? పిల్లల్ని ఫుల్ గా సెటిల్ చేశారు. నలుగురు బాగా చదువుకున్నారు. ఆఖరి అమ్మాయి హెచ్ఎల్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్. ముగ్గురు అమ్మాయిలకి 300 కోట్లు ఇచ్చారంటే 100 కోట్లు అంతే అండి. అంతేనా? ఓకే. నాకు కూడా 100 ఇచ్చారు. ఓకే. అంటే మేము ఎప్పుడైనా మేము నలుగురం మేము ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవాలి. అంటే నాన్న ఇవ్వాలి అంటే మా నాన్న నాకు ఇచ్చాడు అనే పాయింట్ మేము ఎప్పుడు అనుకోవాలి. మనస్ఫూర్తిగా అల్లుళ్ళు అనుకోలేదు, ఇప్పుడు వచ్చి నీ కోడలు కూడా అనుకోలేదండి. మామగారు ఏమి ఇచ్చేళ్ళ రాసి, సినిమా యాక్టర్ కదా ఎంతో సంపాదించి ఉంటారు, సంపాదించుకున్నారు, ఆయన సంపాదించుకున్నారు, తృప్తిగా చేసుకున్నారు. ఆయన ఎప్పుడైనా ఒకటే మాట అనేవాడు, ఎన్ని ఇంటర్వ్యూస్ జరిగినా కూడా, వీడు ఇంకా చేస్తున్నాడా అని మాత్రం అనిపించుకోలేదు. ఈయన ఇంకా చేస్తున్నాడా, సుత్తివేలు ఇంకా సినిమాలు చేస్తున్నాడా అని మాత్రం అనిపించుకోలేదు. అంత వ్యధవేషాలు అయితే వేయలేదు. సో ఆ తృప్తి అయితే ఆయనకుంది. చేసిన క్యారెక్టర్లన్నీ మంచి మైండ్ లో ఉండిపోయాయి, మనసులో ఉండిపోయాయి అంత క్యారెక్టర్స్. దానికి కారణం ఏంటంటే ఫస్ట్ ఆయనకి ఆ తృప్తిని ఎలా ఇవ్వగలిగారు అని అంటే ఫస్ట్ డైరెక్టర్లు అండి. ఆయన చేసిన డైరెక్టర్లు అందరూ నిజంగా వాళ్ళ డైరెక్షన్ కానీ, వాళ్ళ స్టోరీ విధానం కానీ, వాళ్ళ టేకింగ్ కానీ ఇప్పుడైతే ఈ జనరేషన్లో ఇంకా అది రాలేదు అని అనుకుంటా. ఇప్పుడు వస్తున్న వాళ్ళల్లో చూస్తే ఎందుకంటే జంజాల గారు ఒక మార్క్ కామెడీ వేస్తారు. అవునవును, మంచి మంచి వేషాలు అందరికి ఇచ్చారు, ఆయన అందరికి ఇచ్చారు. అండ్ ఆయన సినిమాలు ఇప్పుడు చూసుకుంటాం మనం, ఇప్పుడు ఖచ్చితంగా మనం ఫాలో అవుతాం. అలాగే టి కృష్ణ గారు థాట్ ప్రొవోకింగ్, అంటే సమాజంలో జరుగుతున్న ఇష్యూస్ ఏమిటి అనేది ఖచ్చితంగా అర్థం పట్టేలాగా ఆయన తీశారు. అవును, ప్రతి సినిమాలో ఉన్నారండి. టి కృష్ణ గారు ప్రతి సినిమాలోనూ ఉన్నారు.
జంజాల గారు ప్రతి సినిమాలోనూ ఉన్నారు, ఒక్క సినిమా తప్ప. సుబ్బయ్య గారు ఇలా ఆయన రాఘవేంద్రరావు గారు కూడా ప్రతి సినిమాలో అట్లీస్ట్ కనీసం ఒక క్యామియో అయితే వస్తారు. అవును, వీళ్ళు బ్యాచ్ ఉండాలి. బ్యాచ్ ఉండాలి. అవును. సో అంటే అలా వచ్చి ఆయన ఒక మార్క్ ఆయన క్రియేట్ చేశాడు. ఆయన ఉమ్, సుత్వేలు గారు అంటే ఖచ్చితంగా ఈయన వస్తే స్క్రీన్లో నవ్విస్తాడు, లేదా ఏడిపిస్తాడు, Okay. లేదా ఆలోచింపజేస్తాడు. ఓకే. ఇలా. సో ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, ఎక్కువ సంపాదించింది దాన ధర్మాలు కూడా చేసేవాళ్ళు అక్కడి నుంచి వచ్చారు కాబట్టి అన్నారు కాబట్టి, అంటే ఇవి వచ్చిన దాన్ని అప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడెక్కడ అని చూసుకున్న టైం వీళ్ళకు ఉండదు ఆర్టిస్టులకి. ఉండదు. ఎక్కువ ఫ్యామిలీకి వదిలేస్తుంటారు. అప్పుడు చెన్నైలో చూసుకుంటే చాలా తక్కువ రేట్లు, ఇప్పుడు చూసుకుంటే కోట్లు అయిపోయింది మొత్తం. శాలిగ్రామం కానీ, వలసరవాకం కానీ, టీ నగర్, ఇవన్నీ చూసుకుంటే అన్ని గ్రౌండ్స్ ఉన్నాయి, మాకు ఇన్ని గ్రౌండ్స్ ఉన్నాయి, అందరూ ఆర్టిస్టులు చెప్తూ ఉంటారు. ఇన్వెస్ట్మెంట్లు అంతా మీరు చూసుకునే వల్ల లేకపోతే? అప్పుడులో రెమ్యునరేషన్ తక్కువ అండి వచ్చేది. అవునా? రెమ్యునరేషన్ అంతంత ఎక్కువ ఇచ్చేవాళ్ళు కాదు. ఒక్కొక్కళ్ళు ఇచ్చేవాళ్ళు, ఒకళ్ళు ఏమో బాబాయ్, అందరూ ఇండస్ట్రీ బాబాయ్ అనే పిలిచేవాళ్ళు. ఆ, డ్రైవర్ దగ్గర నుంచి బాబాయ్, వేలు బాబాయ్ అని తక్కువ ఇచ్చేది. ఆ, వచ్చేది మనకి ఇంట్లో మా సిస్టర్స్ 4 ఉండేవారు ఇంట్లో. మా నాన్న ఒక్కసారి మాకు 200, మా కష్టంగా ఉన్నప్పుడు 200 ఇచ్చారు వైజాగ్లో ఉన్నాను. కానీ ఆయన లైఫ్లో ఆయన పోయేంత వరకు నేను వాళ్ళ ఫ్యామిలీని నేను చూడాలన్న థియరీలో ఆయన 4 చెల్లెళ్ళకి ఆయన మ్యారేజ్లు చేయటం, మళ్ళీ వాళ్ళ మీ అక్క, చెల్లెళ్ళకి కూడా, మా చెల్లెళ్ళకి కూడా మీ ఆయన, వారి సంపాదనలో? ఆ, ఆ, మళ్ళీ వాళ్ళ సిస్టర్కి, పెద్ద సిస్టర్కి 2 పిల్లలు, వాళ్ళకి చేశారు. ఉమ్, చెల్లెలు కూతురు ఉంటే ఆవిడికి చేశారు. అందరికీ పెళ్ళిళ్ళు చేయటం, డెలివరీస్ తీసుకురావటం. ఇదే మా పిల్లలు 4 వీళ్ళకి చదువులు, ఉమ్. వీటితోటే మనకి ఇన్వెస్ట్ చేసి ఆ స్థలాలు కొనాలి, ఈ స్థలాలు కొనాలని ఎప్పుడు లేదండి, ఏమి కొనలేదు. బట్ ఇల్లు అయితే కట్టారు. ఇల్లు ఫ్లాట్ కొనుక్కున్నామండి. ఉమ్, అంటే ఆ టైంకి అది సఫిషియంట్. అంటే అద్దెకు ఎప్పుడైనా ఉండేవాళ్ళం ఏంటంటే first. ఆయన అలా ఓకే మనకి వస్తున్నది మనం సఫిషియెంట్ గా ఉండాలి. ఓకే. అంటే కూడబెట్టేసి మ్మ్. ఇలా పక్కవాడికి దొరకకుండా నేనే దాచుకోవాలి, నేనే అదే. చేసుకోవాలి, నా పిల్లలకి సెట్ చేసుకోవాలి, ఆయన ఎప్పుడూ అనుకోలేదండి. అలా అనుకుంటే ఇప్పుడు మా అమ్మగారు అన్నట్టు మా పిన్నిల వాళ్ళందరికీ పెళ్లి అప్పుడు అలానే ఉండేది. అవును, పెళ్ళిళ్ళు ఫ్యామిలీస్ చేశారు, భారం చేశారు. ఎక్కువ తీసుకునే వాళ్ళు ఆ. అందరూ. ఆయన ఎప్పుడు ఆ గర్వం కూడా చూపించలే. నేనే చేశాను, నేను లేకపోతే నీ పరిస్థితి ఏంటి అనేది ఎప్పుడూ లేదు ఆయన దగ్గర. ఇప్పుడు దేవుడు ఇచ్చాడు, అంతే. నీకు ఉపయోగపడేలాగా ఇచ్చాడు, తీసుకో అంతే. నీ గురించనే ఇచ్చాడు దేవుడు. ఓకే. ఇలా ఇచ్చేసేవాడు ఆయన. అలా ఆయన ఆయన నిజంగా దేవుడే కాపాడుకుంటూ కూడా వచ్చాడు. ఆయన ప్రతిసారి ఆ మాటే చెప్తాడు. ఆయన ఉమ్, తినే మెతుకు మీద రాసి ఉంటుందిరా, దేవుడు రాస్తాడు ప్రతి మెతుకు మీద ఎవడు తినాలి అనేది. అది నువ్వు నేను డిసైడ్ చేయడం కాదు. ఈ దానం, ఈ ధర్మం ఎవరికి వెళ్ళాలో వాళ్ళకి చెందుతుంది. బాగా ఫాలో అవుతారు అది కర్మ సిద్ధాంతం కూడా. బాగా కర్మ సిద్ధాంతం. పూజలు కూడా బాగా చేస్తారు కదా. బాగా చేస్తారు ఆ. పూజ. ఉమ్, ఉల్లిపాయ తినరు, ఉమ్, ఉల్లిపాయ ముట్టుకోరు ఇంట్లో. ఉల్లిపాయ వంటల్లో ఉల్లిపాయలు వేయడానికి లేదు, ఓకే. అస్సలు లేదు. ఉమ్, క్యారేజీలు కూడా ఉల్లిపాయ ఏం లేకుండానే క్యారేజీలు పంపించేది. రోజుకి 20-30 మందికి పంపించేదాన్ని క్యారేజీలు. అవునా? చెన్నైలో షూటింగ్ అయితే అవుట్డోర్లకు వెళ్తే ఈ చట్నీలన్నీ ఒక పెద్ద బుట్టలో నెయ్యితో సహా పట్టుకొని అసిస్టెంట్ ఉంటాడు పట్టుకెళ్ళేవారు. మిగతా ఆర్టిస్టులు అందరికి పంపించేవాళ్ళు. అందరికి ఇచ్చేవాడు. భానుమతి గారు అయితే వారానికి ఒకసారి పచ్చడి చేసి పంపించవే అనేది ఫోన్లో. పెద్ద భానుమతి గారు. పెద్ద భానుమతి గారు ఆ, వంకాయలు కాల్చి పచ్చడి చేసి ఆవిడకి పంపించేదాన్ని. ఓకే. అయిపోగానే మళ్ళీ ఎప్పుడు పంపిస్తాం అనేది. ఓకే. ఎవరు బాగా క్లోజ్ గా ఉండేవాళ్ళు మీ వారితో అప్పుడు ఇంటికి వచ్చి కానీ మంచి చెడు కష్ట సుఖాలు? రాళ్ళపల్లి గారు, నరా రాళ్ళపల్లి గారు, గారు. ఇంకా చాలా మంది ముత్యాల సుబ్బయ్య గారి ఇల్లు మా ఇల్లు దగ్గర. బ్రహ్మానందం గారు కూడా అప్పుడు అక్కడే ఉండేవారు. రోజు వచ్చి కాసేపు కాఫీ కూర్చొని మాట్లాడి, ఆయన అంత అప్పుడు బిజీ కాదు కదా, ఓకే. వచ్చి కాసేపు కూర్చొని కాఫీ తాగేసి వెళ్ళిపోయేవారు. ఉమ్, అంతా బాగా నర్రా గారు, రాళ్ళపల్లి గారు, నర్రా గారు వీళ్ళంతా బాగా. ఓకే. సాటి రంగారావు గారు. సో ఈ వేలు అనేది ఎందుకు వచ్చిందమ్మా? ఆయన అసలు పేరు లక్ష్మీ నరసింహారావు కదా. నరసింహారావు. ఆ, అంటే చిన్నప్పుడు బాగా సన్నగా ఉండేవారట. సినిమాల్లో కూడా సన్నగానే ఉన్నారు ఆయన. అంతకంటే ఇంకా సన్నం. ఆ, బాగా ఆగం చేస్తుంటే భరించలేక అప్పట్లో తాటాకు బుట్టలు వచ్చావు కదా, అవును. మామిడి పళ్ళతోటి వీటితోటి పండ్లతోటి. ఇప్పుడు రావట్లేదు కవర్లు, కానీ ఇప్పుడు ఆ, ఆ బుట్టలో కూర్చోటి కొక్కాని తేలిచ్చేవాళ్ళ. ఆ వెయిట్ ఎంత ఉంటుంది ఆలోచించండి. అవునా? అంత సన్నగా ఉండేవాళ్ళ? సన్నగా బుట్టలో పెట్టి కొక్కాని తేలిచి అక్కడి నుంచి దిగలేడు కదా. ఇంకా ఆ, ఈ ఎలక్ట్రల్ పోల్స్ ఎక్కటం, ఒక్కొక్క రాయి మీద గోడలు కడతారు కదా, అవును. దాని మీద పరిగెత్తటం ఇట్లా చేస్తుంటే భరించలేక. అది వాళ్ళ నాన్న ఇప్పుడు చేసేవాడు, లేనప్పుడు ఇంకా వాళ్ళ నాన్న అంటే చాలా భయం.
ఇంకా మాస్టర్ ఆయన, చాలా ధీమాగా ఉంటారు ఆయన. ఎస్వి రంగారావు పర్సనాలిటీ అయింది బాగా. ఇంకా చేసేవారు. అందుకని వీడిని పట్టుకోలేకపోతుంది, వేలంత ఉన్నాడు వీడిని పట్టుకోలేకపోతున్నామని ఇంటి పక్కన ఉన్నవాడంటే ఇంకా అదే వేలు 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 అని అందరూ అంతే. అయిపోయింది. ఈ సుత్తి అనేది ఇండస్ట్రీకి వచ్చాక జంజాల గారు ఒక సినిమా అనుకున్నారు ముద్దమంటారు. ఏం పెట్టమంటారు వేలు అంటే వేలుని పెట్టేయండి అన్నారు. బయట వేలు వేలునే సుత్తి వేలు అయిపోయింది అసలు పేరు. ఆఫీస్లో మట్టుకు కేఎల్ఎన్ అని పిలిచేవాళ్ళు నేవీలో. ఓకే, తర్వాత ఇంకా సుత్తివేలు అయిపోయింది. సుత్తివేలు అవ్వబట్టే ఇంత ప్రపంచం అయ్యారు ఆయన. సుత్తివేలు కాకపోతే పేరు ఇంకొకలాగా ఉండేదేమో. ఇప్పటికి ఆ పేరుని తలుచుకుంటే స్కూళ్ళల్లో చదువుతున్నప్పుడు వేలుగారి పిల్లలని ఎవరికి తెలియదండి. తర్వాత తెలిసాక ఏంటి మీ నాన్న ఎంత పెద్ద ఆర్టిస్టు, మీరు మాకు చెప్పనే లేదు వేలు కొడుకునని. వీడిని అడిగారు కాలేజీలో, ఏంటి మీ నాన్న అంత పెద్ద ఆర్టిస్ట్ అయితే ఒకరోజు మా నాన్న సుత్తివేలు గారు అని ఆర్టిస్ట్ అని చెప్పలేదు. మా పిల్లల్ని అడిగారు. మొన్న ఇప్పుడు మా అమ్మాయి హెచ్సిఎల్లో చేస్తుంది కదా, అమ్మాయి రోజు వర్క్ అంతా అయిపోయింది. నెక్స్ట్ డే వాళ్ళకి సబ్మిట్ చేసింది అంతా అయిపోయింది, బాగుందన్నారు, అవార్డు ఇచ్చారు. నెక్స్ట్ డే అమెరికా నుంచి ఫోన్ చేసి నువ్వు ఇట్లా చేస్తావని మేము అనుకోలేదు అన్నారు వాళ్ళు. ఏంటి ఏం చేశాను, నాకు దీనికి షివరింగ్, ఏం చేశాను నేను, ఏమన్నా వర్క్లో తప్పు చేశాను, నువ్వు ఇట్లా చేస్తావు అనుకోలేదు. అమ్మాయి పేరు సత్యం అని, సత్య అనమాట. సత్య నువ్వు ఇట్లా చేస్తావు అనుకోలేదు మేము అని సీరియస్గా మాట్లాడుతున్నట్టు మాట్లాడారట ఆఫీస్ వాళ్ళు. ఏంటంటే భయం వేసి అన్న సార్ ఏం చేశాను నేను అని అడిగితే, నువ్వు సుత్తివేలు గారు అమ్మాయిని మనం చెప్పనే లేదు, నువ్వు ఇంత పెద్ద ఆర్టిస్ట్ సుత్తివేలు గారు అంటే ఆయన కూతురు నేను మాకెందుకు ఇంతవరకు చెప్పనే లేదు సత్య. ఏంటి ఆయన అంత హెల్దీగా ఉన్నారు కదా, ఒక్కసారిగా ఆయన చనిపోవడానికి గల కారణం అంటే ఏమని చెప్తారమ్మా? ఏం లేదండి, రాత్రి మామూలుగా టిఫిన్ తిన్నారు, అందరితో మాట్లాడారు. ఆ రోజు మార్నింగ్ బ్యాంక్కి వెళ్ళి డ్రా చేసిన ఏదో భీమవరంలో నాటకాలు వెళ్ళాలన్నారు, అన్నీ సర్దుకున్నారు. వీడికి ఒక పర్సులు పెట్టి 5,000 ఇచ్చి దగ్గర ఉంచుకోరాను. వీడు బాబు జాబ్ చేస్తున్నాడు, అయినా ఆయనకి ఎవరి దగ్గర తీసుకోవటం ఇష్టం ఉండదు. పిల్లల దగ్గర నా సంపాదనతో నా భార్య నేను తినాలి, మీ దగ్గర వద్దని అంత ఇదనమాట ఆయనకి. బట్ పడుకున్నారు, తిన్నారు. ఏసీ వేస్తే చల్లగా ఉంది, నాకు వద్దుని హాల్లో పడుకుంటాను పడుకున్నారు. 3ంటికి వీళ్ళేసి చూసేటప్పటికి పక్కకు హార్ట్ అటాక్. వెంటనే విజయ హాస్పిటల్ తీసుకెళ్ళాం, చెన్నైలో. హార్ట్ అటాక్ జస్ట్ ఒక ½ అవర్ అయిందండి. సో అప్పటి వరకు ఏమి హెల్త్ ఇష్యూ లేదు? హెల్త్ ఇష్యూలు ఏం లేవండి, చాలా యాక్టివ్గా ఉండేవారు. ఎంత ఉంటుంది ఏజ్ చనిపోయే టైంకి? 63 అండి, 65. చిన్న ఏజ్, పెద్ద చెప్పుకో పెద్ద వయసు ఏం కాదు. అదొకటి, ఇంకొకటి హెల్తీగా ఉన్నారు ఆయన. మేము ఇక్కడ ఉండేవాళ్ళం మోతీనగర్లో మీ ఇద్దరం. మళ్ళీ నాకు 2 షూటింగ్లు ఉన్నాయి, పిల్లల్ని చూడటానికి. పిల్లల్ని చూడకుండా ఉండేవాళ్ళు కాదు. 3 నెలలు అయింది, నలుగురు అక్కడే ఉండేవాళ్ళు. సరే ఒకసారి చూసొద్దాంటామని నేను గుడికి వెళ్ళొచ్చే టికెట్లు బుక్ చేశారు. సరే వెళ్ళాం, వెళ్ళి 5ని వెళ్ళాం, 16కి ఆయన. పెద్ద లాసే అసలు, లాస్ అని మామూలు లాస్ కాదు. అంటే అప్పుడు 12 దాకా కూడా మాట్లాడుతున్నాం, జనరల్ గా మాట్లాడుతూ ఉన్నాం. నేను, మా పెద్దక్క, ఆయన, అమ్మ అందరం మాట్లాడుతూనే ఉన్నాం. సరే నాకు నిద్ర వస్తుంది అని అన్నారు. సరే ఓకే, ఇంకా టైం అయింది 12 దాటి, వద్దులే రేపు పొద్దున మాట్లాడుకోవచ్చు, పడుకోండి అని. సరే నాకు ఏసీ వద్దురా, నాకు చలిగా ఉంది, నేను బయట పడుకుంటాను పడక కుర్చీలాగా. ఇంకా పడుకొని ఉన్నారు. నేను 3ంటికి అలా లేచి నేను వాష్రూమ్కి వెళ్ళి వస్తుంటే తల పక్కకి ఒరిగిపోయింది. సరిగ్గా పడుకోనన్నా, పడిపోతావు అని చెప్పానని దగ్గరికి వెళ్ళి చూస్తే కదలట్లా. ఇంకా వెంటనే అంబులెన్స్ పిలిపించి విజయ హాస్పిటల్కి వెళ్ళడం అనేది జరిగింది. బట్ అప్పటికే హీఈస్ నో మోర్ అన్నారు. అంటే ఎప్పుడు జరిగింది అనేది డాక్టర్లు కూడా క్లియర్గా చెప్పలా. ఆయన నిద్రలోనే అనేది క్లారిటీ ఇచ్చారు. హెల్దీగా ఉంటారు, సన్నగానే ఉంటారు, ఫుడ్ మంచి డైట్ ఫాలో అవుతారు. ఆయన డైట్ అసలు హెవీగానే తినరండి. ఆయన డైట్ కూడా ఏంటంటే ఇప్పుడు మార్నింగ్ ఓట్స్ అది కూడా ఏంటంటే ఆయన స్నానం చేసిన తర్వాతే తినడం అనేది. స్నానం చేసిన వెంటనే ఆయన పూజ అని విష్ణు సహస్రనామం అయ్యేంత వరకు కూర్చుంటారు. అలాగే అది 9 నుంచి 12 దాకా అలాగే నడుస్తూనే ఉంటుంది. దాని తర్వాత అప్పుడు కూర్చొని అప్పుడు తింటారు. అలా ఒక స్ట్రిక్ట్ రెజీమ్ అనేది ఫాలో అయ్యేవారు ఆయన ఫుడ్ విషయంలో. పిచ్చిగా బయట ఆనియన్ ఉండేది కదండి, ఆనియన్ కాదు, గార్లిక్ కాదు, బయట అసలు ఏది తినేవారు కాదు. ఓకే, ఎలాంటి ఫుడ్ అయినా. ఏ షూటింగ్కి వెళ్ళినా, అమ్మ చెప్పినట్టు ఏ షూటింగ్కి వెళ్ళినా ఇంట్లోంచే తీసుకెళ్ళేవాడు, పికిల్స్ కానీ పొడులు కానీ ఏమన్నా. సో అలా తీసుకొచ్చి ఆయన అందుకనే ఆ హెల్త్ అనేది చాలా బాగా మెయింటైన్ చేసుకున్నారు. అది ఎంతవరకు అంటే
ఇండస్ట్రీలో చాలామంది పెద్ద ఆర్టిస్టులకు కూడా ఈయన ఫుడ్ ఎంతగా అలవాటు అంటే, నేను చెన్నైలో జాబ్ చేస్తున్నప్పుడు ఒకసారి శోభన్ బాబు గారి ఇంటికి వెళ్ళా. శోభన్ బాబు గారి ఇంటికి ఏ సందర్భంలో అంటే, మా నాన్నకి ఇన్సూరెన్స్ ఏజెంట్ వాళ్ళ శోభన్ బాబు గారి మేనేజర్ ఒక ఆయన. సో ఆయన పేరు కూడా నరసింహారావు. సో ఆయన కలవడానికైనా వెళ్తే శోభన్ బాబు గారు చూసి ఆయన మేనేజర్ అన్నారు, సార్ వేలు గారు అబ్బాయి సార్ అని చెప్పాను. ఆయన చాలా బాగా మాట్లాడతారు. ఆయన ఒక స్టార్. శోభన్ బాబు గారు అంటే కరెక్ట్ టైంకి వచ్చారు, బాగా సంపాదించుకున్నారు, కరెక్ట్ టైంకి ఆయన ఇండస్ట్రీలో నుంచి బయటికి వెళ్ళిపోయారు కూడా. ఎక్కడ ఆయన కూడా బ్యాడ్ నేమ్ లేదు, ఆయన బ్యాడ్ రిమార్క్ కానీ బ్యాడ్ నేమ్ కానీ ఏది లేదు. సో అంత పెద్ద ఒక యాక్టర్, అంత పెద్ద స్టార్ ఆయన పిలిచి మరి ఎలా ఉన్నావు బాబు, నాన్న ఎలా ఉన్నారు అడిగినట్టు చెప్పు. ఆయన సందర్భంగా చమత్కారంగా కూడా చెప్పాడు, మీ నాన్న తీసుకొచ్చే పచ్చళ్ళు పళ్ళు మిస్ అవుతున్నాం మేము అని. అది ఆయనకు అంతగా గుర్తుంది. అంటే ఆ హెల్త్ పరంగా ఆయన అంత కాన్షియస్గా ఉండేవాడు. ఆయన ఎక్కడికి వెళ్ళినా, బయట ఊర్లోకి వెళ్ళినా ఇలాగే ఉండేవాడు. ఒకసారి యుఎస్కి కూడా వెళ్ళాడు. యుఎస్కి వెళ్ళినప్పుడు ఈయనకి ఏంటంటే, మా అమ్మకి వంట నేర్పింది మా నాన్నే. జనాలు నమ్మకపోవచ్చు కానీ బాగా వంట చేస్తారు ఆయన. వంట అవుట్డోర్ షూటింగ్లకి వెళ్తే ఇళ్లలో షూటింగ్ అయితే పక్కన కిచెన్లు ఉంటాయి కదా ఇళ్లలో. వెళ్ళిపోయి సుబ్బయ్య గారు ఒక 10 నిమిషాలు నువ్వు బాబాయ్ నువ్వు షూటింగ్ తర్వాత చేద్దాం, వెళ్ళి వంట చేయి, కూర ఏదన్నా చేయి మంచిగా రుచిగా అని వీళ్ళు వండుతారు కదా. షూటింగ్లు అంటే ఏవో తెస్తారు కదా, వెళ్ళి చేసే బాబాయ్ పచ్చడి కూర ఏదో అంటే వెళ్ళిపోయి 1 గంట ముందర ఈయనకి పర్మిషన్ ఇస్తే వెళ్ళి అవన్నీ చేసి అందరికి పెట్టి తిన్నారా బాగున్నాయా అని అడిగి అందరు బాబాయ్ నువ్వు అని. కృష్ణరాజు గారు ఒకసారి బాలకృష్ణ గారు అమ్మాయి పెద్దమ్మాయి పెళ్ళికి వెళ్తే అక్కడికి ఎప్పుడు ఇస్తావురా నీ పొళ్ళు నాకు అని అడిగేవారు ఆయన. కృష్ణరాజు గారు ఏరా నీ పొళ్ళు ఎప్పుడు పంపిస్తామా పొళ్ళు పచ్చళ్ళు అవన్నీ నువ్వు అని అడిగేవారు. స్పెషల్ అన్నమాట పొళ్ళు పచ్చళ్ళు బాగా చేస్తానని చేస్తాము. ఊరుకోరు కొంచెం ఏమాత్రం తగ్గినా కాంప్రమైజ్ అవ్వరు. బాగా ఇష్టమైన హీరోలు ఎవరు మీ వారికి? ఎక్కువ ఇంటికి వచ్చినా గానీ వాళ్ళ ప్రస్తావన అంటే బాలకృష్ణ గారు, చిరంజీవి గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు అందరితోటి చేశారండి. విక్రము, అర్జున్ ఒకళ్ళని కాదు. బట్ ఇష్టమైన ఉంటారు కదా ఒకళ్ళిద్దరు. బాలకృష్ణ గారితో ఎక్కువ మాట్లాడుతూ ఉండేవారు. ఆయన మాట్లాడుతుండేవారు. ఆయన నరసింహస్వామి భక్తులు కదా. బాలకృష్ణ గారు లక్ష్మీ నరసింహస్వామి ఇది ఆయనకి. ఈయన కూడా మాది నరసింహస్వామి మైలవేల్పు. కానీ ఆ విషయంగా ఇద్దరు మాట్లాడుతూ ఎప్పుడన్నా చేస్తుండేవారు. ఆయన బాలకృష్ణ గారి పిల్లలతో కూడా బాగున్నారా మీరు అని పిల్లల్ని కూడా పలకరించేవారు. వాళ్ళ పెద్దమ్మాయి పెళ్ళి అయితే చెన్నై కల్లా వచ్చి, మేము చెన్నైలో ఉన్నాం నేను ఈయన, అక్కడికి వచ్చేలా కార్డు ఇచ్చారు. చాలా అభిమానంగా ఉంటారు బాలకృష్ణ గారు. చనిపోయినప్పుడు వచ్చారా ఇండస్ట్రీ? అప్పుడు మేము చెన్నైలో ఉన్నాం. ఇక్కడికి వెళ్ళి మోతీనగర్లో ఉండేవాళ్ళం. చాలా మంది ఇక్కడ నుంచి అక్కడ వాళ్ళు వచ్చారు. యాక్చువల్గా అక్కడ ఒక అంటే మిస్టేక్ అని కాదులేండి, నాన్నగారి న్యూస్ చాలా తర్వాత వచ్చింది. అంటే కొద్దిగా లేట్గా వచ్చింది నాన్న చనిపోయారు అనేది. అది ఎంత లేట్ అని అంటే ఈయన మురారి గారు ఉన్నారు కదా ప్రొడ్యూసర్, కాట్రగడ్డ మురారి గారు. పాప ఆయన అక్కడ దాకా వచ్చారు, రుద్రభూమి దాకా వచ్చారు. ఆయన పాపం వచ్చి అయ్యో చివరి చూపు చూడలేకపోయానే అని ఫీల్ అయ్యారు. ఆయన ఒకటే మాట అన్నాడు, అసలు కరెక్ట్ అయిన ఇన్ఫర్మేషన్ లేదు సార్ మీడియాలో, అంటే సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. చాలా మంది హైదరాబాద్ ఇంటికి వెళ్ళినట్టున్నారు, వెళ్ళారు అని. చెన్నైలో అనేది సరైన ఇన్ఫర్మేషన్ ఎవరు ఇవ్వలేదు, నేను లాస్ట్ మినిట్లో వచ్చాను, చూడలేకపోయాను, చాలా మంచి మనిషి అని చెప్పానని బాధపడిన సందర్భం జరిగింది. అందుకనే ఏంటంటే అదే ఆ న్యూస్ అనేది చాలా లేట్గా స్ప్రెడ్ అవ్వడం కానీ తెలియడం కానీ అప్పటికి హీఈస్ నో మోర్ అనేది. సో ఆ విషయంలో అందరూ పాపం అదే ఫీల్ అయ్యారు. ఎందుకంటే ఈయన ఎస్పీబీ గారు కూడా చాలా క్లోజ్. అప్పుడు అమెరికాలో ఉన్నారు. చుట్టాలండి మీరు ఎస్పీబీ గారు? అల్లుడు గారు చుట్టాలు, సీను వాళ్ళు, కోదండ పని గారు, ఎస్పీ వాళ్ళు పండితారాజులు, వీళ్ళు పండితారాజు. తర్వాత దాసర్ గారు కబురు పెట్టారండి. మేము ఇక్కడికి వచ్చాక, నేను 3 నెలల తర్వాత ఇక్కడికి వచ్చాము, మోతీనగర్కి ఇల్లు ఉంది కదా అక్కడ వచ్చాము.
వస్తే దాసరి గారు ఒకసారి వచ్చాక కబురు పెట్టారు, వేలుగారి అబ్బాయిని రమ్మనమని. బట్ వీడు వెళ్ళాడు. బాబు నాన్న పోయాడు, నువ్వేం బాధపడక, నేను పెద్దవాడిని, నేనున్నాను, నీకు ఏదన్నా ఇబ్బంది అనిపిస్తే నా దగ్గరికి రానా అన్నాను. తర్వాత మా బ్యాడ్ లక్ ఆయన పోవటంతో ఇప్పుడు ఇండస్ట్రీలో అలా చెప్పేవాళ్ళు ఎవరు లేరు కదా ఇంకా. మేము ఇప్పటికే అనుకుంటాను, ఇప్పటికీ నేను తలుచుకుంటాను. దాసరి గారు వీడే వెళ్ళాడు, వెళ్తే నువ్వు నాన్నపోయాడు, నువ్వు బాధపడక, ఏదన్నా అవసరం ఉన్నా నేను ఉన్నానని ఒకటి పెద్దవాడిని, నా దగ్గరికి రానా నువ్వు అని చెప్పారు. బట్ లైఫ్ లో ఎప్పుడన్నా బాధపడిన సందర్భాలు ఉన్నాయో వేలు గారు? అదే కొన్ని రోజుల పాటు ఆఫర్లు తగ్గాయి, ఫైనాన్షియల్ గా కొంత ఇబ్బందులు పడ్డారనే మాట వాస్తవం అమ్మా నిజంగా? లేదండి, అది ఏమీ లేదండి, అస్సలు లేదండి, వస్తాం లేదు. ఇప్పుడు పిల్లలు కూడా వెల్ సెటిల్డ్, ఆఖరమ్మాయి 3 పిల్లలు HCL లో మంచి పొజిషన్ లో ఉన్నారు. లేదండి అదేం లేదు. ఆర్థికంగా అది ఆ పాయింట్ నేను క్లారిటీ ఇస్తా, ఎందుకంటే మీరు వినే ఉంటారు బయట ఇది కొంత ఇప్పుడు యూట్యూబ్ లో మనకి ఒక కంటెంట్ అనేది జనాలు క్రియేట్ చేస్తూనే ఉంటారు. బట్ నిజంగా ఏంటంటే వాస్తవాలు తెలుసుకోవడం అనేది ఒక ప్రయత్నం చేస్తే బాగుంటుంది అనేది. ఇప్పుడు మా చెల్లెలు కూడా ఇంజనీరింగ్ కంప్లీట్ చేసింది. ఆయన ముగ్గురు ఆడపిల్లలకి పెళ్లిళ్ళు చేశారు. ఏది ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా పెద్ద అక్కయ్య కానీ రెండో అక్కయ్యకి కానీ తిరుపతిలోనే పెళ్లి చేశారు. ఆయన తిరుపతిలోనే ఘనంగా చేశారు. ఆయన ఇక్కడ మా చెల్లెలకి చెన్నైలో చేశారు. ఆయన చనిపోయే నాటికి పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి, ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి, బాధ్యతలు ఏం లేవు. వాళ్ళు సెటిల్డే, వాళ్ళకి మంచిగా ఇళ్ళు ఉన్నాయి, స్థలాలు ఉన్నాయి. మరి ఈ పాయింట్ ఎందుకు వచ్చింది అనేది తెలియదు, ఆర్థికంగా ఇబ్బంది పడ్డారు అనేది తెలియదు. నేను జాబ్ చేస్తున్నాను. అది ఆ వాస్తవం అది ఆ మాట మాత్రం మేము అంగీకరించలేం, ఆయన ఆర్థిక ఇబ్బందులు పడ్డాడు అనేది. ఆయన తనకున్న దాంట్లో మేము చేసిన దాంట్లోనైనా మేము కూడా సపోర్టివే. మాకు వచ్చిన అల్లుళ్ళు అంటే మా పెద్దక్కయ్య కానీ, రెండో వాళ్ళు కానీ, మూడో ఆయన కానీ అందరూ సపోర్టివే. ఎలాంటి ఇబ్బంది మీరు ఎలాంటి ఇబ్బంది పడకండి అని చెప్పాను. మా నాన్నకి తీసుకునే ఉద్దేశం ఉండదు, అలా ఈయన అడగడు, తీసుకోడు, అలాగే లేదు. అలాగని ఈయనకి అవసరమూ పడల, నాకు ఇది కావాలి. ఆయన సేవింగ్స్ ఉన్నాయండి. ఆయనకి ఏం ఇబ్బంది ఏం పడలేదు. ఆర్థికంగా ఇబ్బంది పడ్డారు అనేది వాస్తవం కాదు. అండ్ ఆరోగ్యపరంగానే ఉండి ఆయన, అదే చెప్తున్నా, ఈ నిద్రలోనే ఆయన వెళ్ళిపోవడం అనేది ఆయనకే తెలియని విషయం. అది ఇంకా సడన్ గా హార్ట్ అటాక్. ఆయన ఇప్పుడు ఏ మాట అనేవాడు అంటే, స్విచ్ దేవుడి దగ్గర ఉంటుందిరా, ఎప్పుడు నొక్కేస్తాడో తెలియదు, అంతే. కోబాయి ముందర టోరీ ప్రోగ్రామ్ ఒకటి చేశారు ఆయన, అది ఇంకా ఆయన చూసుకోలేదు పాపం. అదన్నీ మొత్తం ఫారిన్ కాల్సేనండి, మొత్తం ఫారిన్ అందరూ. మీ కామెడీ మాకు ఒక ఇంత కష్టాలుగా ఉన్నప్పుడు, బాధగా ఉన్నప్పుడు మీ సీన్లు వేసుకొని చూసుకుంటాం, మాకు అదొక టానిక్ లాగా ఉపయోగపడుతుంది సార్ అని మొత్తం అన్ని ఫారిన్ కంట్రీసే ఫోన్స్ అన్ని. టోరీ ప్రోగ్రామ్ అని మీరు ఎప్పుడైనా కుదిరితే చూడండి, మీకు దొరికితే. సో అయితే ఆయన గురించి వచ్చిన ఆరోపణలు అంటే కాంట్రవర్సీలు, ట్రోల్స్ చేయటం కొన్ని విషయాలలో మనం కూడా చూస్తూనే ఉంటాం కాబట్టి, ఒకటి ఇదొకటి అని, ఇంకొకటి శ్రీలక్ష్మి గారితో పెళ్లి అయిందని అది వాస్తవం కదా. ఆవిడ చాలా మంచి క్యారెక్టర్, ఈయన మంచి, నా మోడు మీద నాకు నమ్మకం ఉండాలి కదా, నాకు నమ్మకం ఉంది. ఆవిడ చాలా మంచి జెంటిల్మెన్, మంచి క్యారెక్టర్ ఉన్న ఆవిడ. సినిమాలో పెళ్ళంగా వేస్తే ఇంకా అట్లా అన్ని చాలా సినిమాల్లో వీళ్ళిద్దరు ఉండేవాళ్ళు, హస్బెండ్ వైఫ్. ప్రతి సినిమాలో వీళ్ళిద్దరు కాంబినేషన్ కూడా బాగుండేది. అప్పట్లో గిరిజ రేలంగ్ గారు లాగా పేపర్లలో వేసేవాళ్ళు, శ్రీలక్ష్మి వేలు ఉంటే సినిమా ఎట్లా ఉన్నా సూపర్ గా ఉంటుంది అని వెళ్ళేవాళ్ళు. వీళ్ళిద్దరి కోసమని వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు సినిమాలకి. అట్లా అంత కాంబినేషన్. ఆనంద భైరవి ఏంటి అసలు ఒకటి కాదు, వాళ్ళు చేసింది చాలా చాలా సినిమాలు. పేపర్లో పడగానే ఫస్ట్ చదివింది మీరేనా? నేనేనండి ఫస్ట్ చదివి. అప్పటికి ఇంకా వెళ్ళాలి, బాబు చిన్నవాడు, ఎంతో నెల ఎంతో. నేను చెన్నైకి వెళ్ళాలి, ఇక్కడే ఉన్నాను. మా బ్రదర్ ఒక పేపర్ పట్టుకొచ్చి అక్క శ్రీలక్ష్మిని పెళ్లి చేసుకున్నట్ట, నువ్వేమో ఇక్కడ కూర్చున్నావు అని వాడు ఇంటికి పాది ఆ రోజు ఇంకా తిండి తిప్పలు లేనట్టు కూర్చున్నారు. నేను ఊరుకుంటా, ఆయన పెళ్లి చేసుకోవటం ఏంటి, బుద్ధి లేకుండా కానీ మీరు మాట్లాడటం అని. అప్పుడేమో టెలిఫోన్ ల్యాండ్ ఫోను లేదు, ఈ సెల్ ఫోను లేవు, ఇంకా
ఎట్లా జరిగితే అట్లా వదిలేసేయండి అని అసలు ఇట్లాంటివేం పట్టించుకోకుండా సినిమా వాళ్ళు కదా ఏవో రాస్తూ ఉంటారు కదరా అన్న. కొంచెం మీరు నమ్మే ఉంటారు, అది ఏం లేవు కదా ఫోన్స్ కూడా, కనుక్కుంటే అది వేరేగా ఉండేది, ఉమ్. మీ లోపల కూడా ఉంది ఏదో. లేదండి అస్సలు లేదు. మాకు ఎదురుకుండా వాళ్ళ ఇంట్లో ఫోన్ ఉండేది, కానీ ఎప్పుడన్నా పిల్లలు ఎట్లా ఉన్నారు నువ్వు ఎట్లా ఉన్నావు అని ఫోన్ చేస్తూ ఉండేవారు. వీరభద్రరావు గారి ఇల్లు వాళ్ళ అత్తగారి వాళ్ళ ఇల్లు మా ఇల్లు ఎదురు అనమాట, విజయవాడ కృష్ణలంకలో. ఎప్పుడన్నా ఆయన ఎవరన్నా ఆయన కబురు పెట్టేవారు, వచ్చినప్పుడు ఎట్లా ఉన్నమ్మా పిల్లలు నువ్వని ఆయన వాళ్ళ ఆవిడ చేతి కబురు పెట్టి ఆవిడ వచ్చి ఎట్లా ఉన్నారండి మీరు వేలుగారు అడిగారట, మీరు ఎట్లా ఉన్నారు పిల్లల్ని చూసిరమ్మని వచ్చాను ఆవిడ వచ్చేది ఎప్పుడన్నా. అట్లా ఉండేది. కానీ తర్వాత నేను చెన్నైకి వెళ్ళిపోయాక ఈయన ఫుల్ బిజీ, నేను పిల్లలు స్కూళ్ళు పిల్లలు పసిపిల్లలు అది అంతా అయిపోయాక మాకరమైన ప్రెగ్నెన్సీలు కూడా ఉన్నాను అప్పుడు. ఇంకా ఓ రోజు ఆయన ఖాళీగా ఉండి నీతో కొంచెం మాట్లాడాలి వస్తావా అన్నారు. గదిలోకి వస్తాను, ఏంటి మాట్లాడతావు, పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైం అయింది వాళ్ళు టిఫిన్ చేయాలి నేను అంటే నీతో ఒక్క విషయం మాట్లాడాలిరా. ఆయనకి టైం ఉండేది కదా, నాకు టైం ఉండేది, నాకు పిల్లలతోటే సరిపోయేది. తర్వాత వెళ్తే ఏంటంటే నాకు శ్రీలక్ష్మి పెళ్ళయిందని వార్త నీకు తెలుసు అన్న. ఈ విషయం నాకు ఎప్పుడో 8 months బ్యాకే తెలుసు. కానీ అది ఎట్టా రాశారంటే శ్రీలక్ష్మిను ఈయన హాల్లో నేను పిల్లలు చూసి కాళ్ళు చేతులు పట్టుకొని ఆయన్ని మీరు చేసుకోవద్దు అంటుంటే ఆయన ఆవిడ మెళ్ళలో మంగళసూత్రం కట్టారని రాశారు. నేను చదివాను, మొన్నటి దాకా ఉందండి పేపర్ కటింగ్, ఈయన పోయాక ఇంకా చించేశాను. బట్ రాశారు మేము పిల్లలు లేము అక్కడ, నువ్వు మంగళసూత్రం కడతాం చూడలేదు, ఇంకా ఎట్లా నమ్ముతాను నేను నమ్మలేదు. బట్ ఈ న్యూస్ వచ్చిన తర్వాత ఎప్పుడైనా మీకు ఎదురు పట్టడం కానీ జరిగిందా శ్రీలక్ష్మి గారి ఇంటికి? శ్రీలక్ష్మి గారు ఒకసారి చూసానట్టు, మొన్న ఆవిడ మీ ఇంటర్వ్యూలోనే చెప్పారు కదా ఇబ్బంది పడ్డారా వేలు గారి వైపు ఎక్స్ట్రీమ్ లోకి వెళ్ళిపోయి, నేను ఎక్స్ట్రీమ్ లోకి వెళ్ళలేదండి. చాలా మంచి క్యారెక్టర్ ఆవిడది, ఎట్లా తప్పుగా అనుకోకూడదు కదా, లేదండి. కాకపోతే అందరూ అనుకునేవాళ్ళు వాళ్ళిద్దరికి ఏదో ఎఫైర్స్ ఇండస్ట్రీ కూడా అనుకునే వాళ్ళ అందరూ అనుకునేవాళ్ళు, నాకు తెలుసు. కానీ నేను నమ్మలేదు. ఓకే, ఈయన క్యారెక్టర్ మీద నమ్మకం ఉంది, ఆవిడ మీద నమ్మకం ఉంది, నాకు అసలు ఏం లేదండి. సో మంచి భార్య. అంటే ఇక్కడ ఒక సీక్వెన్స్ చెప్పాలనుకుంటా, భారతనారి సినిమాలో చెప్పనా? చెప్పండి. భారతనారి సినిమాలో ఈయన విలన్, ఎవరు ఆవిడ? అప్పుడు ఏమో వచ్చింది. ఈయన ఏంటంటే ఆవిడ్ని పిలిపించి సెక్రటరీగా ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పానని రేప్ చేసేది ఎవరు? సుబ్బయ్య, ఆయన ముత్యాల సుబ్బయ్య గారి డైరెక్షన్ భారతనారి. ఈయన విలన్ అనమాట. హేమకు ఉద్యోగం ఇప్పిస్తానని రమ్మంటారు, అది వస్తుంది, వాళ్ళ నాన్న తీసుకొస్తారు మా అమ్మాయికి ఉద్యోగం ఇప్పించండి అని. అప్పుడు బాగా సన్నగా ఉన్నారు హేమగారు, కొత్తగా వచ్చిన కొత్తలో అట్టుంది. బట్ పైకి రమ్మంటారు రూమ్లోకి. వెళ్తే ఈయన అవంతా పూలు చేతులు పూలు కట్టుకొని అంతా ఉంటాడు, ఓ వైట్ డ్రెస్ వేసుకొని అంతా ఉండి వీళ్ళు చెప్పారు బాబాయ్ నువ్వు అమ్మాయిని రేప్ చేయాలని చెప్తారు. పోకూరు బాబురావు గారు ప్రొడ్యూసర్, ముత్యాల సుబ్బయ్య గారు డైరెక్షన్ లో, నర్రా గారు వీళ్ళందరూ ఉన్నారు. బాబాయ్ పైకి పో బాబాయ్ నువ్వు అని చెప్పి షూటింగ్ అనమాట, పైన షూటింగ్ రూమ్ లో. వెళ్తే ఈయన రూమ్ లోకి వెళ్తాడు, వెనక్కి వచ్చేస్తున్నాడు. ఎంతసేపు బాబాయ్ ఎంతసేపు రూమ్ లోకి వెళ్తావు వెనక్కి వస్తున్నావు, కాదు నువ్వు అమ్మాయిని రేప్ చేయాలి బాబాయ్ అంటే, ఒరే నా వల్ల అవ్వట్లేదురా అని. అప్పటి చూసేసి అప్పుడు హేమగారు అన్నారు, సార్ ఊరికి నన్ను పట్టుకోండి మిగతా నేను ఊరికి మీరు చెయ్యేస్తున్నట్టు చేయండి సార్ పర్లేదు అని. నేనేమన్నా మీరు చెయ్యేయండి సార్ అంటే వద్దమ్మా లేదు సార్ ఊరికే వాళ్ళ సీన్ నా కూతురు లాంటి దాన్ని ఏం చెయ్యాలి, కానీ బాబాయ్ తొందరగా కానీ షార్ట్ లేట్ అవుతుంది అని చెప్పాను. సుబ్బయ్య గారు బాబాయ్ వెళ్ళు బాబాయ్, కో డైరెక్టర్లు వీళ్ళందరూ ఉంటారు కదా జనాలు, వెళ్ళు బాబాయ్ ఏంటి బాబాయ్ అదే మాకు చదువుతాను అనేవాళ్ళు. కొంతమంది చేయలేరు కొన్ని సీన్లు. ఆ సీక్వెన్స్ ఒకటి. దాని తర్వాత కలికాలంలో ఈయన ఆకలికి తట్టుకోలేడు, అప్పుడే చంద్రమోహన్ గారు చనిపోయి ఉంటారు. అవును. పక్కన ఈయన శుభలాక్ సుధాకర్ గారు క్యారేజ్ తీసుకొస్తారు, మీరు ఏమన్నా తినండి ఏం తినకుండా ఉండకూడదు అని చెప్పానని జయసుధ గారికి. మీరందరూ తినండి ఏం చేస్తారు, మీరు ఇలా బాధపడడం వల్ల ఆయన తిరిగి రాడు కదా అని. ఈయన ఆవేశంగా ఏంటంటే సీన్లో ఎవరికి కావాలి తిండి అని చెప్పానని క్యారేజ్ తీసుకొని వెళ్ళిపోతాడు. బావి పక్కన కూర్చొని గబగబా తినేస్తాడు. ఈయనకి అల్సర్, తట్టుకోలేడు ఆకలికి. తింటూ ఉంటే ఎక్కిళ్ళు వస్తే సాయి కుమార్ గారు వచ్చి వాటర్ ఇస్తారు.
ఆయన కొడుకు చనిపోయినా నీకు నీ ఆకలే ఇది అది అని చాలా హార్ష్గా ఉంటాయి ఆ డైలాగులు. ఈయన ఏడ్చి ఆ సీక్వెన్స్లో ఆల్మోస్ట్ షార్ట్లో ఉన్న వాళ్ళందరూ ఏడ్చారంట. ఎందుకు అని అంటే ఆయనకి ఆ దుఃఖం అంటే నిజంగా ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయాడు. అలాంటివి చేయగలడు. ఈ రేప్ అలాంటిది మనం అవునవును చేయలేరు ఆయన. సో అదే ఆ సీక్వెన్స్ ఆ కాంట్రవర్సీలకి ఆయన రియాలిటీ ఎలా ఉన్నాడు ఆయన చెప్తే జనాలు నవ్వుకుంటారు. ఓకే, ఆయన కూడా అలాగే నవ్వుకునేవాడు. ఎవరు నొప్పించే మనస్తత్వం కాదు కాదండి అసలు లేదు. చాలా సున్నితస్తులు. ఏ హీరో మీరు ఎక్కడికైనా హీరో ఎవరినన్నా అడగండి చెప్తారు, వేలు గారు ఎట్లాంటి వారో చెప్తారు. ఏ హీరోని ఇదిగా మాట్లాడటం కానీ చిన్నతనంగా అది ఇది అని అందరైనా గౌరవం ఏ హీరో అయినా. ఆయన స్ట్రెంగ్త్ ఏంటి, వీక్నెస్ ఏంటి, లాస్ట్ అండ్ ఫైనల్ ఏం చెప్తారు? ఆయన గొప్పతనం గురించి ఏం చెప్తారు కొడుకుగా? స్ట్రెంగ్త్ ఆయన బలవాన్ అంటే ఆయనకి ధైర్యం ఎక్కువ అండి. ఆయన మంచితనం మీద ఆయనకి నమ్మకం. నేను మంచిగా చేస్తున్నా, నేను ధర్మంగా ఉంటున్నా, అంతే అంతే, నేను తప్పు చేయను అంటే తెలిసి మనసాక్షికి ఆయన కట్టుబడి ఉంటాడు. ఆయన సూపర్. అలా నిజంగా ధైర్యం కూడా ఎక్కువ ఆయనకి. వీక్నెస్ అమ్మ చెప్తారు. వీక్నెస్ అంటూ ఏం లేదండి. ఊరికనే నమ్మేస్తారు అందరినీ, ఊరికనే నమ్మేస్తారు అందరినీ. ఇప్పుడు ఎవరు వచ్చానో అడిగినా ఆడి కష్టంలో ఉన్నాడా నిజంగా వచ్చి అడుగుతున్నాడా ఏంటా అని కూడా ఆలోచించడు. వచ్చి అడిగాడు మనకున్నది ఇవ్వటమే అంతే అంతే. అది వాడు నిజంగా వాడి కష్టం ఉందో లేదో. ఓ రోజు ఇట్లాగే నైట్ 10:30-11 అవుతుంది. ఎవడో మా ఆడికి పెయిన్స్ వస్తున్నాయి, ఆటోలో ఉంది, నాకు ఇప్పుడు డబ్బులు కావాలంటే ఆసుపత్రికి వెళ్ళాలంటే వెంటనే ఇచ్చేసారు. అది నిజమో అబద్ధమో మనకి తెలియదు. మనం వెళ్ళి బయటకు వెళ్ళని చూడలేదు. ఆటోలో వాళ్ళ ఆవిడ ఎంతో ఆసుపత్రికి వెళ్ళిందో చేసింది అని మనం అడిగాడు, అవసరం అని ఇచ్చాం అంతే. అంత వాడు ఏమన్నా ఖర్చు పెట్టుకొని వాడు తాగి తందలని పెళ్ళాం ఖర్చు పెట్టుకొని వాడు అబద్ధం వాడే అనుకో, వాడికే అది, మనకేం కాదు కదా. సూపర్. మనం వాడు పెయిన్స్ వస్తున్నాయి. ఒకడైతే వాళ్ళ నాన్న పోయారు అర్జెంటుగా మిడ్నైట్లో 2ంటికి వచ్చాడు. నాన్న పోయారండి ఊరు వెళ్ళాలి నేనని. ఆ పాట తలుపులు తెరిచే ఉంటాయి ఎప్పుడు. యాక్సెస్ అంటే రాత్రి మన కింద ఇల్లు కదండి, బెడ్రూమ్ దగ్గరికి వచ్చి తలుపు కొట్టారు. కొడితే పాత్ర వేరే డబ్బులు కావాలండి, వెంటనే ఇచ్చేసారు. అట్లా ఆ టైప్ లో ఉంటుంది అయిందంతా. సూపర్. జోక్స్ అంత గొప్ప నటుడికి భార్య అవటం, అంత గొప్ప కొడుకు అవటం నిజంగా నిజంగా వాళ్ళు లేకపోయినా గానీ వాళ్ళ మెమరీస్ ని మీరు చెప్తుంటే మాకే అనిపిస్తుంది ఆయన పాటే మహానుభావులు అని. ఆయన పాటే రింగ్ టోన్ పెట్టుకున్నానండి. ఆ రింగ్ టోన్ వచ్చినప్పుడల్లా ఆయన గుర్తొస్తుంటారు. అదే ఆయన ఎప్పుడు డైలీ గుర్తుంటారండి. ఈటీవీ సినిమాలో వచ్చిన ప్రతి సినిమాలో ఆయన చూస్తూనే ఉంటాము. ఆయన నటన, ఆయన నవ్వించే విధానం, నిజంగా రియల్ లైఫ్ లో ఎలా ఉంటారో తెలుసుకోవాలన్న ఒక చిన్న ప్రయోగమే మీ ఫ్యామిలీతో ఈ రోజు ఇలా చిట్ చాట్ చేయటం. నిజంగా చాలా ఆనందం అనిపిస్తుంది మిమ్మల్ని కలవటం అమ్మ. చాలా చాలా ధన్యవాదాలు మీకు యాక్సెప్ట్ చేసినందుకు. ఎందుకంటే అందరూ ఏంటంటే ఏమవుతుందో, ఏం మాట్లాడతారో, మళ్ళీ పాత ఏమి వస్తాయా, ఇలా అనుకోకుండా మా వారు ఇది కదా, ఇంత సాధించారు కదా, ఇంత సాధించిన ఆయన గురించి మేము చెప్పుకోవడానికి ఎందుకు గర్వంగా ఫీల్ అవుతారు. అల్లుళ్ళు కూడా మంచి మనసున్న మనుషులండి, 3 అల్లుళ్ళు. కోడలు కూడా అదే టైప్. మా అమ్మాయి ఎంతో తను అదే రెస్పెక్ట్ గా ఉంటుంది. సూపర్. మా రాధిక, వాళ్ళ అత్తయ్యలు కూడా నేను చూస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళ 5 ఎంతమంది సిస్టర్లు, వాళ్ళు నన్ను కూడా ఒక సిస్టర్గా అనుకుంటారు. వాళ్ళ అమ్మగారు కానీ వాళ్ళ ఇది కానీ మా వియంకులు గారు కానీ అందరూ, మా వియంకులు ఈపరాళ్ళు కూడా నేను వెళ్తానంటే కళ్ళమ్మ నీళ్లు పెట్టుకుంటారు. ఉండండి మీరు, మంచోళ్ళకి మంచోళ్ళే దొరుకుతారు. ఓకేనా? మనం ఏది చేస్తే అదే వెనక వస్తుంది మనకి. పుణ్యం చేస్తే పుణ్యం, పాపం చేస్తే పాపం. సో అలానే మీరు మంచి చేస్తారు కాబట్టి అంత అత్తయ్యలు కూడా ఏదైనా ఫంక్షన్ లో కలిస్తే నేను కూర్చోనంటే నా దగ్గరికి తెచ్చిస్తారు. మీరు అక్కడికి ఎందుకు, మేము తెచ్చిస్తాను టిఫిన్ కానీ భోజనం కానీ అంత ఇదిగా చూస్తారు వాళ్ళ మా కోడలు అత్తయ్యలు వాళ్ళందరూ కూడా. సూపర్. ఇలానే హ్యాపీగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.